ఒక 10 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్దాం. 400కే సిలిండర్, రూ. 70కే పెట్రోల్, 25,000కే తులం బంగారం. మరి ఈరోజు ఆకాశాన్ని తాకుతున్న ధరలు, పాతాళానికి పడిపోతున్న సామాన్యుడి బ్రతుకు. మనం ఎటు వెళ్తున్నాం? జోబులో రూ. 100 నోట్ ఉందా? అయితే అది రూ. 100 కాదు. కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. 1947లో ఒక రూపాయికి ఉన్న విలువ ఈరోజు కేవలం ఒక పైసాతో సమానం. అంటే మన తాతలు దాచిన రూ. 100 ఈరోజు ఒక రూపాయి కూడా వాల్యూ చేసేలా లేదు. గత కొన్ని రోజులుగా మీరు గమనించారా? వంట నూనె ధరలైనా, పెట్రోల్, డీజిల్ రేట్లైనా అన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి బ్రతుకు నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుంది. అసలు ఇండియాలో ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. 2014లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు ఈరోజు రూ. 1000 దాటింది. ఇదెలా ఉందంటే మంట పొయ్యిలో కంటే మన కడుపులోనే ఎక్కువ మండుతున్నట్టుంది. 10 ఏళ్ల క్రితం పెట్రోల్ రూ. 70 ఉంటేనే చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అదే పెట్రోల్ రూ. 100 దాటినా మౌనంగా భరిస్తూనే ఉన్నాం. ఈ పప్పులు, నూనెల ధరలు చూసి సామాన్యుడు ప్రోటీన్ ఫుడ్ మానేసి కేవలం అన్నం మీద బ్రతుకుతున్నాడు. ఇది పోషకాహార లోపం కాదు, ధరల శాపం మాత్రమే. మనం నార్మల్‌గా మన సంపాదనలో 40% కేవలం ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నాం. అంటే నెలకు 12 రోజులు కేవలం ఆహారం కోసమే పని చేస్తున్నాం. ఇలా ఉంది మన డార్క్ రియాలిటీ. ఒకప్పుడు సామాన్యుడికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కల. ఇప్పుడు అది అసాధ్యం. రెంట్ కట్టడానికే సగం జీతం అయిపోతుంది. ఇక ఇల్లు ఎప్పుడు కడతాం? పాల ధరలు గత 2 ఏళ్లలో 6 సార్లు పెరిగాయి. చిన్న పిల్లల నోటి దగ్గర పాలను కూడా వదలడం లేదు ఇన్ఫ్లేషన్. స్కూల్ ఫీజులు ఒకప్పుడు డిగ్రీకి అయ్యే ఖర్చు ఇప్పుడు ఎల్‌కేజీ సీట్‌కే సరిపోవడం లేదు. చదువు కూడా వ్యాపారం అయిపోయింది. జ్వరం వస్తే ఒకప్పుడు 100తో పోయేది. ఇప్పుడు టెస్టుల పేరుతో వేలల్లో గుంజుతున్నారు. బ్రతకాలన్న భయమే, చావాలన్న ఖర్చే. ఇక అసలైనది బంగారం. గత 10 ఏళ్లలో 25,000 నుండి 1,50,000కు చేరింది ఈ బంగారం. మధ్య తరగతి తండ్రికి కూతురి పెళ్లి అంటే ఒక గండంలా మారింది. 60% మంది భారతీయులు ఈరోజు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే మనం బ్రతికేది అప్పుల మీదే అని డైరెక్ట్‌గా తెలుసుకోలేకపోతున్నాం. పెట్రోల్ పెరిగితే ఆటో నుండి బస్సు వరకు అన్ని ఖర్చులు పెరుగుతాయి. కానీ మన జీతం మాత్రం అస్సలు పెరగడం లేదు. ఒకప్పుడు మన తాతలు పొదుపు చేసేవారు. ఇప్పుడు మనం కేవలం జీవించడానికి మాత్రమే పోరాడుతున్నాం. రూపాయి విలువ పడిపోతుందంటే విదేశాల్లో చదువుకోవాలనే సామాన్యుడు కలలు సమాధవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 94 నుంచి 95 స్థాయికి పడిపోయింది. ఒక రూపాయి బలహీనపడితే మనం విదేశాల నుంచి కొనే వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, ఆయిల్ మరింత కాస్ట్ పెరుగుతాయి. ఇది మన దేశంలో ఇన్ఫ్లేషన్‌ను మరింత పెంచుతుంది. ఇక గవర్నమెంట్ అలాగే ఆర్‌బీఐ ఏం చేస్తున్నాయంటారా? గవర్నమెంట్ ధరలను కంట్రోల్ చేయడానికి పెట్రోల్, డీజిల్ ఎక్స్‌చేంజ్ డ్యూటీ తగ్గించే ఆలోచనలో ఉంది. అలాగే ఆర్‌బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ టార్గెట్‌ను 4% వద్దే ఉంచింది. ధరలు ఇంకా పెరిగితే వడ్డీ రేట్లను రెపో రేట్ పెంచే అవకాశం ఉంది. సో మార్కెట్లో డబ్బు చలామణిని తగ్గించి ధరలను కంట్రోల్ చేస్తారు. క్రూడ్ ఆయిల్. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు $100 దాటేశాయి. ఇండియా తన అవసరాల కోసం 85% పైగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ట్రాన్స్‌పోర్ట్ పెరిగితే మీరు కొనే పాలు, పండ్లు, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. మనం డైలీ యూజ్ చేసే కిచెన్ ప్రొడక్ట్స్ చూసుకుంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ దాదాపు లీటర్‌కు 20 వరకు పెరిగింది. పామ్ ఆయిల్ దాదాపు 12 వరకు పెరిగింది. దీనికి కారణం గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం. ఇంకో విచిత్రమైన విషయం గమనించారా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అలాంటి ప్యాకెట్స్ రేట్ పెరగకపోవచ్చు, కానీ దాని బరువు గ్రామేజ్ తగ్గిపోతుంది. దీనినే ష్రింక్‌ఫ్లేషన్ అంటారు. అంటే నార్మల్ రేటే ఉన్నా మనం తీసుకునే వస్తువు వెయిట్ తగ్గిపోతుంది. ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్ రేటు మారడం కాదు. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న కలలు కరిగిపోవడం, ఒక తల్లి తన బిడ్డకు నోటికి అందించే పాల గ్లాసులో క్వాంటిటీ, క్వాలిటీ తగ్గిపోవడం, చదువుకున్న కుర్రాడు తన ఆశయాలను చంపుకొని అప్పుల ఊబిలో కూరుకుపోవడం. మనం సంపాదించే ప్రతి రూపాయికి విలువ తగ్గిపోతుండొచ్చు, కానీ మన శ్రమకు విలువ తగ్గకూడదు. ఈ ధరల యుద్ధంలో మనం గెలవాలంటే కేవలం సంపాదించడం సరిపోదు. తెలివిగా ఇన్వెస్ట్ చేయడం, ఆర్థికంగా ఎదగడం నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, అంకెలు అబద్ధం చెప్పొచ్చు, కానీ మీ ఖాళీ అవుతున్న జోబు నిజం చెబుతుంది.